ఓకే, ప్రైజ్ ద లార్డ్ అగైన్. థ్యాంక్స్ అండి పాస్టర్ చిట్టుబాబు గారు. మనం చదువుకోకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. Heavenly Father, want to thank you and praise you for the breath of life and another Sabbath where we can still freely worship you. We thank you, Lord, for the privilege where we can study and understand your words that you have revealed to us for this generation, which is the last generation before your soon and imminent return. I pray that you would open our eyes that we may see you, that open your ears, O Lord, that you would help us, that we would be able to listen to your voice and the leading of your Holy Spirit, so that we can be transformed to be more like you into your image that you want to restore in our lives. So open our eyes that we may see your love, grace and mercy and justice you have for humanity, that we today may understand and prepare. In Jesus' name I pray. Amen. సో ఈరోజు ప్రేమ కథ గురించి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు చాలామంది కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఉంటారు, కొంతమంది అరేంజ్ చేసి ఉంటారు పేరెంట్స్. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎంతమంది దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకుంటారో మీరు చూడండి. ఇక్కడ చాలా సీరియస్ విశేషాలు మనం చదవబోతున్నాం అంత బైబిల్ నుంచి. దేవుని యొక్క ప్రేమ కథ యాక్చువల్గా యేసుక్రీస్తు వచ్చినప్పుడు 31వ శతాబ్దంలో యేసుక్రీస్తు వచ్చి జీవించి మరణించి పునరుద్ధానమై మళ్ళీ పరలోకం వెళ్ళాడు. 2000 సంవత్సరాలు అవుతున్నాయి సుమారుగా మనం ఆయన వెళ్ళినప్పటి నుంచి. మనకి ఏమి రాశాడు, మనకి 2000 సంవత్సరాల తర్వాత మనం జీవించే ప్రజలకి ఏమి రాశాడు, మనకి ఏం అర్థమవుద్ది అనేది మన సంగతులు మనం చూడబోతున్నాం. కానీ దాన్ని చూడకముందు మనం కొన్ని విశేషాలు అర్థం చేసుకోవాలండి. సింపుల్గా దేవుడు వాక్యంలో చెప్పినప్పుడు, నేను ఇదివరకు చెప్పుంటాను ఒకసారి, దేవుడు ఒకసారి చెప్పాడంటే అది ఇంపార్టెంట్ అండి. రెండుసార్లు చెప్తే అది కొంచెం ఎక్కువ ఒత్తిడిగా పెట్టి చెప్పినట్టు లెక్క. అందుకనే మనం దాన్ని సింపుల్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకోవాలండి. అది మూడోసారి చెప్తే మట్టుకి మరి చాలా అధిక ఇంపార్టెంట్గా తీసుకోవాలండి. అంటే అర్జెంట్ ఎమర్జెన్సీ లాగా తీసుకోవాలి. సో అది ఆల్వేస్ మనం మనసులో పెట్టుకోవాలి. మనం బైబిల్ ఎప్పుడైనా చదివినప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు అక్కడ మనం చూసే విశేషాల గురించి. సో ఇక్కడ దేవుని ప్రేమ గురించి మనం రెవల్యూషన్లో చదవబోతున్నాం. కానీ దాన్ని చదవకముందు ఇదే సేమ్ ప్రేమ కథ, దేవుని ప్రేమ గురించి మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుడి ప్రేమ ఏంటి, ఎలాంటిది అని ముందు అర్థం చేసుకుని అప్పుడు మన దేవుడి ప్రేమ మన గురించి ఏమి చేశాడు, ఏం చేయబోతున్నాడు అవన్నీ మనం చూద్దాం రెవల్యూషన్లో. సో దానికి ముందు ఈ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ పరీక్ష మీద ఉన్నదండి ప్రస్తుతం. అది గుర్తుపెట్టుకుని ఇంకొక మాట, దేవుని యొక్క ప్రేమ పరీక్ష మీద ఉంది. ఎందుకు? మన మానవుల్లో ఆ ప్రేమ పిలుపుకి మనం రెస్పాండ్ అవుతాం లేదా, అది ఇంపార్టెంట్ మనకి. దేవుడికి కూడా అది అతి ఇంపార్టెంట్. అందుకనే దేవుడు మానవుని సృష్టించాడు వాళ్ళతో ఉండటానికి, ఎల్లకాలం జీవించటానికి సృష్టించాడు. కానీ ఇక్కడ మనకు జరిగింది ఏంటి? పాపం వచ్చింది, సాతాను పాపం తెచ్చాడు. ఈ లోకం అంతా ఇప్పుడు పాపంలో ఉన్నది. కానీ త్వరలో అవన్నీ మారబోతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు రానే ఉన్నాడు, పాపాన్ని కంప్లీట్గా తొక్కివేసి తీయబడేది. సో మనం అర్థం చేసుకోవాల్సింది సింపుల్గా దేవుని ప్రేమ ఏంటి, ఆ ప్రేమ గురించి అర్థం చేసుకుందాం ముందు. దాని తర్వాత ఆ ప్రేమ కథ చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనం సాతాను పరలోకం గురించి మనం చదివాం ఎలా పడ్డాడని. సాతాన్ని దేవుడు అంతం ఎందుకు చేయలేదు? దేవుడు ప్రేమ గురించి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి చేయలేదు. సో దాని తర్వాత ఆదామావ కూడా చేశారు, పాపం చేశాడు. వాళ్ళందరిని కలిపి ఒకేసారి నాశనం చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు? దేవుడు ప్రేమ గల దేవుడు. కానీ దేవుడు ప్రేమ ఏంటి అన్నది మనం కొంచెం చదివితే బాగుంటుంది. ఎక్సడస్ 24 16 17 వచనాలు చదివితే మనకి దేవుని యొక్క ప్రేమ ఒక భాగం అర్థం చేసుకుందాం. అక్కడ ఎక్సడస్ 24 16 17 చదవండి గీతిక. నిర్గమకాండం 24వ అధ్యాయం 16-17. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను.
మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనపడెను. 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. Enough. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఓకే, 16 and 17. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూశారు కదండి, మంట, దహించే మంట కలిగిన దేవుడు, అది దేవుని యొక్క మహిమ. సో దేవుని యొక్క మహిమ దగ్గర ఉండాలంటే, దేవుని దగ్గర ఉండాలంటే దేవుని యొక్క మహిమ దగ్గర ఉండాలి. అంటే మంట కాలుతుందండి. మనం అర్థం చేసుకోవాలి. ఈ కొన్ని వచనాలు చదువుతాం. ఇప్పుడు సాంగ్ ఆఫ్ సాలమన్ 8th చాప్టర్ 6 and 7 వర్సెస్ ఓన్లీ 6 and 7. సాంగ్ ఆఫ్ సాలమన్ అండి 6-7 మనం దేవుని ప్రేమ గురించి అర్థం చేసుకుంటున్నాం. సాంగ్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ 8 వర్సెస్ 6 and 7. ఎస్. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నా నామక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామక్షరముగా నన్ను ఉంచుము. 7th. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఓకే, సో థ్యాంక్స్ అండి. దేవుని యొక్క ప్రేమ గురించి చూస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకుంటానికి సీరియస్గా ఎవరైతే మంట మీద ఉంటారో వాళ్ళు దేవుని యొక్క యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళి దేవునితో పాటు ఉండగలరు. మనం కాలుతూ ఉండాలి. అంటే జనరల్గా అందరూ ఆలోచించేది ఏంటంటే, కాలుతున్నప్పుడు మొత్తం కాలిపోయి నశించిపోతారని అర్థం. అది కాదండి. మనం స్పిరిచువల్ ఐస్తో చూడాలి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ అంటే మనం దేవుడు ఉన్న ప్రేమలో ఉండాలి. సో ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు పాపం ఉంటే పాపం కాలిపోద్ది, పాపం అందుకనే అగ్నిలో కాల్చివేయబడిన అని రాస్తుంది. చాలా వచనాలు ఉన్నాయి, మనకు టైం లేదు అని చూడటానికి. మీకు తెలిసి ఉండొచ్చు, మీరు చూడొచ్చు. పాపం కంప్లీట్గా అగ్నిలో కాల్చివేయబడుతుంది. కాబట్టి పాపం ఉంటే మనలో మనం కాలవేయబడతాం, మనలో పాపం లేకపోతే మనం కాలవేయబడం. అందుకని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఇవన్నీ కలిసి మనలో ఉండి మనం అగ్నిలో ఉంటాం, బ్రతుకుతా. అర్థం చేసుకోవాలండి. స్పిరిచువల్గా బైబిల్లో చాలా రాసున్నాయి వచనాలు. హీబ్రూస్ కూడా రాసున్నాయి, మన చదవం. హీబ్రూస్ 12వ అధ్యాయంలో కూడా రాస్తుంది, 28వ వచనంలో రాస్తుంది. దేవుని యొక్క ప్రేమ మంట, అగ్ని, కాల్చివేసబడిన ప్రేమ అని రాస్తుంది. అందుకనే మనకి బాప్టిజం తీసుకున్నప్పుడు, క్రైస్తవుడిగా బాప్టిజం తీసుకున్నప్పుడు మంట మీద ఉండాలండి. యోహాన్ చెప్పాడు. ఇది మీరు చూసుకోవచ్చు, కావాలంటే చదవండి. కావాలంటే లూక్ 3:16 చదవండి. ఇది లూక్ 3:16. లూకా 3:16. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆ బాప్టిజం కావాలండి. యేసుక్రీస్తు ఇచ్చే బాప్టిజం కావాలి. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు నీటిలో మునిగి పాప పశ్చాత్తం పొంది క్షమాపణ కోరి మరణించి, నీటిలో వెళ్ళటం అంటే మరణించాలండి. ఈ లోక జీవితానికి మరణించి
న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ అంటారు. సో కొత్త జీవితంలో రావాలి, యేసుక్రీస్తు మనలో ఉండాలి, ఆ మంట కలిగి ఉండాలి. మంట కలిగి ఉండటం ఏంటంటే యేసుక్రీస్తు జీవితం ఎలాగైతే జీవించాడో అలాగే మనం జీవించాలి ఈ లోకం మీద. అది దేవుని యొక్క ప్రేమ, కాలుతున్న మండుచున్న ప్రేమ. మనం అది అర్థం చేసుకోవాలండి. సో ఈ ప్రేమ గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఇది సింపుల్గా రెవల్యూషన్లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ దానికి వెళ్ళకముందు మన సాంగ్ ఆఫ్ సోలమన్లో ఇంకా కొంచెం చదవాలండి. సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ 1. సాంగ్ ఆఫ్ సోలమన్లో ఈ ప్రేమ కథ, దేవుని యొక్క ప్రేమ కథ, అంటే మానవుల గురించి ఏమి చేస్తున్నాడు, ఏమి చేయబోతున్నాడు, ఎలాగొస్తున్నాడు అన్ని సాంగ్ ఆఫ్ సోలమన్లో రాసిందండి. సాంగ్ ఆఫ్ సోలమన్ ఒక ప్రేమ కథ లాంటిది. బైబిల్ అంతా మీరు చూస్తే యాక్చువల్గా లెక్క ప్రకారంగా చూడాలంటే సాంగ్ ఆఫ్ సోలమన్ ప్రేమ కథ. సో ప్రేమ కథలో దేవుని యొక్క ప్రేమ చూద్దామండి, మన గురించి చూద్దామండి. ప్రతి వచనాలన్నీ చదవడానికి టైం లేదు. మీరు ఎప్పుడన్నా సీరియస్గా ప్రార్థన చేసుకొని సాంగ్ ఆఫ్ సోలమన్ బుక్ చదవండి. సాంగ్ ఆఫ్ సోలమన్ ప్రొఫెటిక్, ప్రవచన పుస్తకం. యేసుక్రీస్తు రెండో రాకడ గురించి చెప్తుంది, దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తుంది, మానవుల యొక్క. సో సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ 1 verse 4 చదవండి. verse 4. పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ఓకే, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ఓకే, థ్యాంక్ యూ. యథార్థమైన మనస్సుతో. థ్యాంక్ యూ. ఓన్లీ వన్ వర్స్, జస్ట్ రీడ్ ద వర్స్ ఐ టెల్ ప్లీజ్. సో ఇక్కడ ఏం చూశారు? ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అన్నిటికన్నా చాలా గంభీరమైన ప్రేమతో ఉన్నాడు. ఆ ప్రేమకి మనం ఆకరించబడాలి, అది చెప్తున్న వాక్యం. మీరు ఇంకా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క వర్స్ టచ్ చేద్దామండి. జస్ట్ సింపుల్గా సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ 2 verse 8. ఒక్క వచ్చినవి చదండి, verse 8. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఇది ఏంటంటే తెలుసండి, యేసు క్రీస్తు రెండో రాకడ గురించి చెప్తుందండి. మీరు ఆ చాప్టర్ అంతా చదివితే మీరు సింపుల్గా అర్థమవుద్ది. యేసు క్రీస్తు రెండో రాకడ గురించి చెప్తుంది ఈ చాప్టర్లో, సాంగ్ ఆఫ్ సోలమన్ 2వ అధ్యాయంలో. మీరు ఇంకా వచనాలు 10, 11 చదివితే, ప్లీజ్ రీడ్ 10 and 11. 10, 11 2వ అధ్యాయం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియులారా, సుందరివతి లెమ్ము రమ్ము. చలికాలం గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. అంటే ఏంటండి వర్షాకాలం అంటే ఏంటంటే శ్రమకాలం. శ్రమకాలం వస్తుంది, ఆ శ్రమకాలం తీరిపోయింది. అంటే రా నా స్త్రీ అంటే దేవుని యొక్క ఫాలోవర్స్ ఎవరైతే నిజాయితీగా ఆజ్ఞలు ఆచరిస్తా జీవిస్తారో వాళ్ళని పిలుస్తున్నాడండి, రండి అని. 4వ అధ్యాయం జస్ట్ క్విక్లీ ముగించడానికి సాంగ్ ఆఫ్ సోలమన్ 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. నా ప్రియులారా, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకం ఏమీ లేదు. సింపుల్. కలంకం అంటే స్పాట్, ఒక్క స్పాట్ అంటే ఒక్క పాపం కూడా లేకుండా ఉన్నావు అని చెప్తున్నాడు దేవుడు. అంటే అలాంటి వాళ్ళే దేవుని యొక్క మహిమ, కాలువేయబడి మహిమలో ఉండగలరు. మనం రెవల్యూషన్కి వెళ్ళబోతున్నాం, ఇక్కడ అర్థమవుద్ది. మీరు ఇది ఇంట్రడక్షన్ చేస్తున్నాను మీకు సింపుల్గా అర్థం అవటానికి. దేవుడు ఏమి కలగ ప్రేమ, దేవుని ప్రేమ అంటే సింపుల్గా తీసుకోబాకండి. దేవుని ప్రేమ మన మానవులకు సంబంధించిన ప్రేమలో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. బైబిల్లో చదివి అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ ఏంటని. సో ఇక్కడ సాంగ్ ఆఫ్ సోలమన్ ఇంకా చూస్తే మనం సింపుల్గా 5వ అధ్యాయం 8 and 9, 8, 9, 5వ అధ్యాయం 8, 9 వచనాలు కొంచెం చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల
ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్చెల్లునని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకున్నాను. 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఓకే, చూసారు కదా, ఇది ఏంటి? ఎవరైతే ప్రేమ యేసుక్రీస్తు దేవుని యందు ప్రేమలో ఉన్నారో, ఆజ్ఞలు ఆచరిస్తా పాపం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళు అందరికి చెప్పాలండి. ఇది దేవునిచ్చిన కమిషన్. కమిషన్ అంటే అక్కడ మాథ్యూ 28, 19, 20 వచనాల్లో 2000 సంవత్సరాల కింద చెప్పాడండి. వెళ్ళండి, చెప్పండి ప్రజలకి నేను వస్తున్నాను మళ్ళీ తిరిగని. అంటే మనం ఎవరు వస్తున్నారు, ఎలాగ వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు, ఎవరు రెడీగా ఉండాలి, ఎలాగ రెడీగా ఉండాలి, ఇవన్నీ చెప్పాలండి. అది ఇక్కడ చెప్పే వచనాలు. ఇంకో వచనం చూస్తే సాంగ్ ఆఫ్ సోలమన్ 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలలో అధిక సుందరవగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయిను? అతడే దిక్కునకు తిరిగెను. మనం పోయి ఇతని వెతుకుదాం రమ్ము. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఏం చెప్తుందంటే, వేరే వాళ్ళందరూ ఈ స్త్రీ దగ్గర కావాలి. ఈ స్త్రీ అంటే బైబిల్లో మనం చదివితే స్త్రీ అంటే సంఘం. సంఘం అంటే ఈ సంఘం పాపం లేకుండా ఉన్న సంఘం. అంటే రెవల్యూషన్కి వచ్చినప్పుడు మనం జస్ట్ టచ్ చేద్దాం. ఇది ఈ పాపం లేకుండా ఉన్న సంఘం అంటే 10 ఆజ్ఞలు ఆచరిస్తా జీవిస్తున్న సంఘం. ఈ సంఘం ఒక్క ప్రియురాలు, ఎవరు ఈ ప్రియురాల కింద లెక్క. సో ఆ ప్రియుడు యేసుక్రీస్తు వస్తున్నాడు. ఎక్కడున్నాడు మనం వెళ్ళి కనుక్కోవాలి, ఆచరించాలి, పాటించాలి, వెళ్ళాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే చాలామంది వస్తారు. ఈ సువార్త విన్నప్పుడు చాలామంది వస్తారు. చాలామంది, వేలాది మంది వస్తారు. అందుకనే ఈ ఆజ్ఞలు ఆచరించటం ప్రజలు చూడాలి. అంటే జ్యూస్ ఆచరించినట్టు కాదండి, ప్రజలు చూడాలి. 10 ఆజ్ఞలు జీవితంలో చూడాలి, కనపడాలి. నువ్వు 10 ఆజ్ఞలు ఆచరిస్తున్నారు ప్రజలని. లాస్ట్గా ఒక వచనం చదువుదామండి ఇంట్రడక్షన్ ముగించడానికి. సాంగ్ ఆఫ్ సోలమన్ 8వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామక్షరముగా నన్ను ఉంచుము. సింపుల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏం రాసిందంటే, పుట్ ఎ సీల్ అపాన్ దెమ్. అంటే సీల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ముద్ర, మృగం యొక్క ముద్ర, 2 ఉన్నాయండి రెవల్యూషన్లో. ఆ సీల్ కావాలండి. ఆ సీల్ దేవుని యొక్క ముద్ర లేకపోతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు బ్రతికున్న వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేదండి అసలు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది మనకి ఇంట్రడక్షన్. మనం ఇది ఇంట్రడక్షన్ చేసుకుంటా ఇప్పుడు ప్రేమ కథ రెవల్యూషన్లో చూద్దామండి. ఎందుకంటే మీరు ఎఫిషియన్స్లో చూస్తే మీరు భర్త భార్యల యొక్క ప్రేమ గురించి రాస్తుంది. సో భార్య ఏమో భర్తను ప్రేమించాలి, భర్త ఏమో భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. సో మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి మైక్లు, కొంతమంది మీ మైక్ ఆన్ చేస్తున్నట్టున్నాయి. సో సింపుల్గా రెవల్యూషన్కి వస్తున్నామండి. రెవల్యూషన్ పుస్తకం దేవుని యొక్క ప్రేమ గురించి, మానవుల గురించి, సంఘం గురించి, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఆయన ఎమ్మడిస్తారో, నిజాయితీగా, నీతిగా దేవుని యొక్క చెప్పిన విధేయత్వంతో ఉండి ఆయన చెప్పిన అనుచారం భక్తి ఆచరిస్తారో వాళ్ళ కోసం దేవుడు వస్తున్నాడండి.
ఎలాగా ఏంటి అనేది మనం చూద్దాం. అప్పుడు ఒక్కొక్క చాప్టర్ సమరీగా టచ్ చేద్దాం లైట్గా. 22 చాప్టర్లు ఉన్నాయండి. ఒక 30 నిమిషాల్లో అది దేవుని కృప వల్ల ముగించగలం. సమరీ చేస్తున్నామండి. దేవుని యొక్క ప్రేమ కథ ఇక్కడ మొదటి అధ్యాయంలో సింపుల్గా. ముందు ఈ అధ్యాయం స్టార్ట్ అవ్వకముందు ముందుగా చెప్పనండి, ఇప్పుడు ప్రేమ కథలో మీరు ఏదైనా ప్రేమ కథ చదివితే లేకపోతే వింటే లేకపోతే చూస్తే మీకు కొన్ని విశేషాలు ఉంటాయండి. ఒకటేమో హీరోలాగా ఉంటారండి, హీరోయిన్ ఉంటారండి ప్రేమ కథల్లో. ఓకే, సో దాని తర్వాత ఇంకా చాలామంది ఉంటారు. సో మనకి స్టార్ట్ చేద్దామండి. ఈ ప్రేమ కథలో హీరో అన్న మాటలు నాకు ఇష్టం ఉండవు. నేను ఇది చెప్తానండి. బ్రైడ్ గ్రూమ్ అంటే పెండ్లి కుమారుడు. రెవల్యూషన్లో పెండ్లి కుమారుడు అని రాస్తుంది యేసుక్రీస్తు గురించి. సో పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడండి, నంబర్ 1. నంబర్ 2, స్త్రీ ఉన్నదండి. స్త్రీ అంటే నిజం సంఘం, అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన కోసం వివాహంకి రెడీ అవుతున్నారండి. సో ఇక్కడ ఆ సంఘం రాస్తుంది, అంటే అనుచారకులు, అంటే బిలీవర్స్, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. నంబర్ 2. నంబర్ 3 క్యారెక్టర్ జాన్ ద రెవలేటర్. అంటే ఎవరైతే రాస్తున్నాడు, యోహాన్కి ఇచ్చాడండి దేవుడు. యోహాన్కి ఇస్తే యోహాన్ రాశాడు. మీరు ఇది మనం చదువుదాం ఒక నిమిషంలో. దాని తర్వాత సాతాను ఉన్నాడండి. సాతాను కూడా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ కథలో మీరు ప్రేమ కథలు చదివితే కొన్ని ప్రేమ కథల్లో కొంతమంది ఈ 2 యవనస్తుల మధ్యన ఈ ప్రేమని విడదీయటానికి వస్తారండి కొంతమంది. ప్రేమ కథల్లో ఉంటాయి. సో ఇక్కడ సాతాను ఉన్నాడండి. ఇంగ్లీష్లో యాంటోగనిస్ట్ అంటాం, విధేయతగా కంప్లీట్గా. దాని తర్వాత కొన్నిసార్లు ఈ ఎవరైతే అపోజ్ చేస్తున్నాడో వాళ్ళు సొంతగా ఏం చేయలేకపోతే వేరే వాళ్ళని కూడా వాడతారండి. మీరు కూడా లేదని చేయండి, ఏదని చెప్పండి అని, వంకలు చెప్పండి, లేదా సాకులు చెప్పండి, అది ఏదో ఒకటి చెప్పండి అని చెప్తారండి. ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటేమో పోప్ అండి, ఇంకోటేమో అమెరికా. 2 ఇద్దరు సాతాను ఇద్దరిని వాడతాడండి. దాని తర్వాత ఇంకొకరు ఉన్నారండి, ఇంకొకరు వస్తారు. సో ఈ ఇంకొక స్త్రీ, హిందీలో మీరు అందరూ మెజారిటీ హైదరాబాద్ నుంచి కాబట్టి హిందీ సెంటెన్స్ చెప్తాను. ఎప్పుడో కొంతకాలం కింద ఏదో సినిమా వచ్చినట్టుంది. నేను సినిమాలు చూడమని చెప్పట్లేదు, సినిమాలు చూడబాకండి, టైం వేస్ట్ అండి. సాతానక ట్రాప్ అది. హమ్ తుమ్ ఆర్ ఓ అంటే నువ్వు నేను ఇంకొకరు, ట్రయాంగిల్. సో ఇక్కడ ఈ రెవల్యూషన్లో కూడా ట్రయాంగిల్ ఉందండి. దాని గురించి అన్ని చదువుదాం ఇప్పుడు సింపుల్గా. సో 7 క్యారెక్టర్స్ ఉన్నాయండి ఇక్కడ. 7 క్యారెక్టర్స్ మనం చదువుతాం ఈ ప్రేమ కథలో. సో మొదటి చాప్టర్లో మనం చూస్తే యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. సో ప్లీజ్ చదవండి రెవల్యూషన్ గీతిగా. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 3, 1, 2 and 3, 1, 2, 3. ఓకే. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. 2వ వచనం, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. సింపుల్ అండి. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాటలు. అంటే దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చి, యేసుక్రీస్తు దూతకి ఇచ్చి, దూతేమో యోహానికి ఇచ్చి, యోహానేమో మనకు రాస్తున్నాడండి. ఈ ఆఖరి దినంలో వచ్చే ప్రజలకి రాస్తున్నాడండి ఈ పుస్తకం. రెవల్యూషన్ ఆఖరి దినాల్లో వచ్చే వాళ్ళకి. మీరు టైం లేదు చదవటానికి, 19వ వచనం చదివితే రెవల్యూషన్ 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటే అదే రాస్తుందండి. మీ యోహాన్ ఏం రాస్తున్నాడంటే నువ్వు చూసినవి, జరగబోయి అన్నీ కలిసి రాయమని చెప్పాడండి. సో ఇక్కడ 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటే బ్రైడ్ గ్రూమ్, అందరికి అర్థమవుతుంది. ఇంగ్లీష్ టర్మ్స్ వాడతాను అప్పుడప్పుడు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బ్రైడ్ గ్రూమ్ అండ్ పెండ్లి కుమారుడిని
ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత యోహాను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అంటే మీడియేటర్. ప్రేమ కథల్లో కొన్నిసార్లు మీడియేటర్లు ఉంటారండి. లవ్ లెటర్ రాసి ఇదిగో వెళ్ళి అమ్మాయికి అని చెప్తారు కుర్రోళ్ళు, అది మీడియేటర్. జాన్ ద బ్యాప్టిస్ట్ మీడియేటర్ ఇక్కడ, జాన్ ద రెవలేటర్ మీడియేటర్ కింద పనిచేస్తున్నాడండి. ఇక్కడ మనకి దేవుని యొక్క ప్రేమ కథ మనకు రాస్తున్నాడు. సో ఇక్కడ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మీరు చూసేది ఏంటంటే సంఘాలు, 7 సంఘాలు ఉన్నాయి. అంటే ఈ స్త్రీ జరిగే హిస్టరీ, యేసుక్రీస్తు వెళ్ళిన 31వ శతాబ్దం నుంచి వచ్చేంతవరకు సంఘం ఎలాగా ఉంటుంది, అంటే సంఘం పరిస్థితి ఏంటి, వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రేమ దేవుని యొక్క ఎలాగుంటుంది అని రాసుందండి అక్కడ. సీరియస్గా మీరు చూస్తే ఇంగ్లీష్లో లాస్ట్ హిస్ ఫస్ట్ లవ్, అంటే మొదటి ప్రేమ కోల్పోయింది సంఘం అని రాసుంది. మీరు చదవచ్చు, టైం లేదు మీ డీటెయిల్గా ఇవన్నీ చదవటానికి. సో 7 సంఘాలుగా రాసున్నాయండి. ఎఫీసస్, స్మిర్న, పర్గమస్, థయాటిరా, సార్డిస్, ఫిలడెల్ఫియా, లాడిషియా. మనం లాడిషియా సంఘంగా చెందిన వాళ్ళం. ఈ తరంలో మొత్తం లోకంలో ఉన్నవాళ్ళు, క్రైస్తవులకు ఉన్నవాళ్ళు లాడిషియా సంఘానికి చెందిన వాళ్ళు. సో లాడిషియా సంఘం గురించి ఏం చెప్పాడంటే సింపుల్గా దేవుడు నేను ప్రేమిస్తున్నాను, ఈ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాడు. వాళ్ళు మొదటి ప్రేమ కోల్పోయినా, ఇటెళ్ళినా అటెళ్ళినా తప్పుదారిలో తిరిగినా సరే నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. మీరు ఈ పుస్తకం చదివితే, రెవల్యూషన్ 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే, అక్కడ ఊరికనే ప్రేమిస్తున్నాను మీరేమన్నా చేసుకోవచ్చు అని చెప్పట్లేదండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు, క్రైస్తవులుగా. నువ్వేమన్నా చేసుకోవచ్చు, నువ్వేం చేసినా నేను ప్రేమిస్తాను, నేను వస్తాను, నిన్ను తీసుకెళ్తాను, నాతో ఉంటాను, నువ్వేమన్నా చేసుకోవచ్చు లేదండి. సీరియస్గా రాశారండి అక్కడ. ప్రతి సంఘాన్ని టైం పీరియడ్లో చూడండి అక్కడ ఏం రాస్తుందో. నువ్వు ఇది చేసావు, దాని గురించి నిన్ను ఇది చేస్తాను అని చెప్తున్నాడండి అక్కడ. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమలో ఉండాలంటే దేవుని విద్యార్థిగా ఉండి ఆయనకి అనుకూలంగా ఆయన చెప్పిన ప్రకారంగా పాటించి ఆచరించాలి. అప్పుడే దేవుని యొక్క ప్రేమలో ఉంటున్నాం. సో దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు సింపుల్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే సింపుల్గా, ఇది నేను ఈ స్త్రీ కోసం మరణించాను, సిలువ మీద మరణించాను, నా ప్రాణం ఇచ్చాను, అందుకనే నేను ఈ స్త్రీ కోసం నేను మళ్ళీ వస్తాను అని చెప్తున్నాడు. మీరు చూడొచ్చు ఆ వచనాలంతా చూస్తే. దాని తర్వాత 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మీరు చూస్తే మళ్ళీ యేసుక్రీస్తు అంటే పెండ్లి కుమారుడిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ప్రతిసారి మనం చూడగానే సంఘాల గురించి ఇంట్రడ్యూస్ చేశారు 1వ అధ్యాయంలో, ఇక్కడ 4, 5 అధ్యాయాలు మళ్ళీ యేసుక్రీస్తు గురించి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ స్త్రీ ఇటు వెళ్తుందండి, అటు వెళ్తుంది. అందుకనే 44,000 సంఘాలు కాదండి, తరాలు ఉన్నాయండి. డినామినేషన్స్ 44,000+ రికగ్నైజ్డ్ డినామినేషన్స్ ఉన్నాయండి. ఈరోజు 21st సెంచరీ మనం జీవిస్తున్నాం. ఒక దారిలో వెళ్తున్నారండి కొంతమంది ఇంకో దారి, రకరకాల దారిలో వెళ్తున్నారు. అయినా సరే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నేను ప్రేమిస్తున్నాను ఈ స్త్రీని. సో ఇప్పుడు 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే డీటెయిల్గా మీరు చదివి చూస్తే మీరు ఏం చూస్తారంటే సింపుల్గా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్తున్నాడండి. చదవండి ఆ చాప్టర్లో. తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఈ స్త్రీ కోసం మరణించాను, ఈ స్త్రీ కావాలి నాకు, ఈ స్త్రీ అమ్మట నేను వెళ్ళాలి, నాకు పర్మిషన్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఇక్కడ మీరు. సో లవ్ స్టోరీలో గుర్తించి పెట్టుకోండి, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకున్నాడు. లవ్ స్టోరీ మీరు ఆల్వేస్ మనసులో పెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ రోజు మట్టికి ఈ స్టడీలో ప్రేమిస్తున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నాకు ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నేను అని చెప్పినట్లు లెక్క. అప్పుడు 6వ అధ్యాయంలో సింపుల్గా ఏం జరుగుతుందంటే ఈ పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ఎక్కడ వెళ్తున్నాడంటే గుర్రం మీద బయలుదేరాడండి. ఈ అటు వెళ్తున్న స్త్రీ అమ్మట వెళ్ళటానికి
నువ్వు నాతో రా, నువ్వు ఎందుకు అటు వెళ్తున్నావు, నువ్వు నశించిపోతావు, అటు వెళ్తే ఇటు వెళ్తే నశించిపోతావు, నాతో రా అని యేసుక్రీస్తు గుర్రం మీద వెళ్తున్నాడండి. ముందేమో తెల్ల గుర్రం, దాని తర్వాత ఏమో ఎర్ర గుర్రం, దాని తర్వాత నల్ల గుర్రం, దాని తర్వాత ఏమో ఇంకో అసలు గంభీరమైన గుర్రం అండి. ఆ డిస్క్రిప్షన్ అసలు మనకి వినటానికే అనుకూలంగా లేదు. అంటే మనం సుమారుగా ఆ టైంలో ఉన్నాం, ఈ తరాలన్నీ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. సో గుర్రం మీద వెళ్తున్నాడండి. ఎవరి కోసం? ప్రియురాల కోసం. యేసుక్రీస్తు ఈ స్త్రీ కోసం ఎమటబడతాం. ఇది క్రైస్తవ హిస్టరీ అండి. ఎలాగైతే ఏమేమి జరిగినాయో హిస్టరీలో 31 AD నుంచి ఏమేమి జరిగినాయో అన్నీ రాసున్నాయండి హిస్టరీ బుక్స్లో. మీరు చూడొచ్చు క్రైస్తవులు ఎంత రకరకాలుగా ఆచారాలు ఎలాగ తెచ్చారో, రకరకాల పాటింపులు. అందుకనే ఇన్ని రకాల తరాలు ఉన్నాయండి ఈ లోకంలో, క్రైస్తవత్వంలో. సో 7వ అధ్యాయంలో ఎంగేజ్మెంట్ జరుగుతుందండి. పెళ్ళి అవ్వకముందు ఆల్వేస్ ఎంగేజ్మెంట్ ఉంటుందండి. ఈ రోజుల్లో కొంతమంది ఎంగేజ్మెంట్లు చేసుకుంటారు, ఈ పొద్దున్న ఎంగేజ్మెంట్ అవుద్ది, మధ్యాహ్నం పెళ్ళి అయిపోద్దండి. ఆ ఎంగేజ్మెంట్కి మీనింగే లేదండి కొన్నిసార్లు. రియల్ లైఫ్లో చెప్తున్నాను, అసలు లైఫ్లో జరిగే విశేషాలు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కొంచెం టైం ఉండాలండి. వీళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకొని ఒకళ్ళిద్దరిని తెలుసుకొని ఫెయిత్ఫుల్గా ఉంటారో లేదో కనుక్కొని అప్పుడు పెళ్లి చేయాలండి. ఆ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టే అందుకని ఎంగేజ్మెంట్, లేకపోతే ఎంగేజ్మెంట్ 2 రోజుల ముందు, 1 రోజు ముందు చేస్తారంటే నెక్స్ట్ రోజు పెళ్లి చేస్తారండి. ఇవన్నీ నామకే వాస్తే అని హిందీలో చెప్తారు. తప్పండి అయ్యింది. అందుకని చాలామంది పెళ్లిలో ప్రాబ్లమ్స్ జరిగితే చాలామంది విడాకులు కూడా చేసుకుంటారు. ఎందుకంటే బైబిల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వరు. అది సైడ్ పాయింట్. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ ఇక్కడ పాయింట్కి వద్దాం, ఈ స్టడీకి వద్దాం అండి. సో ఇక్కడ మీరు 7వ చాప్టర్లో ఎంగేజ్మెంట్ మీరు 7వ చాప్టర్ చదివితే 7వ చాప్టర్లో సీల్ ఆఫ్ గాడ్, సీలింగ్ జరుగుతుందండి. దేవుడు ఈ శ్రమకాలాన్ని ఆపుతున్నాడు. ఆపి సీలే పెడుతున్నాడండి. సీల్ ఏంటండి? సబ్బాత్ సీలు. ఒకవేళ టైం ఉంటే దాని గురించి డీటెయిల్గా చదువుదాం, ఒకవేళ టైం ఉంటే, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అనదర్ టైం, ఇంకొకసారి. సబ్బాత్ అనేది సీల్ అండి. ఒక సీలు మీరు ఒక ముద్ర చూస్తే ముద్రలో ఏముంటుందండి? 3 ఉంటాయండి. ఒకటేమో పేరు, ఎవరి ముద్ర అని, వాళ్ళ పేరు, వాళ్ళ ఆఫీసు, వాళ్ళ టెరిటరీ, వాళ్ళకి ఎంత అధికారం ఉంది, ఎక్కడెక్కడ అధికారం ఉంది, అన్నీ రాసి ఉంటాయండి. ఆ అధికారం, ఆ సీలు 4 ఆజ్ఞలలో ఉందండి. యేసుక్రీస్తు లోకాన్ని దేవుడు సృష్టించాడు, సృష్టికర్త టైటిల్ అది. ఏమి సృష్టించాడు? భూమి, ఆకాశం, పరలోకం మొత్తం ఉన్నాయన్నీ. సో అధికారం ఎక్కడుంది? సో సీల్ జరుగుతుందండి. ఎంగేజ్మెంట్లో రింగ్ ఇస్తారండి. జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో రింగ్ ఇస్తారు. సీల్ ఆఫ్ గాడ్ రింగ్ అంటే మీరు బైబిల్లో చదివితే రాజులకి రింగ్ పెడితే ఆ రింగ్ చాలా పవర్ అండి. ఏదన్నా రాజు ఏదైనా రాసి ఆ రింగ్ పెట్టి ఆ డాక్యుమెంట్ని నొక్కి పెట్టాడంటే ఇంకా మార్చడానికి వీల్లేదండి. అది ఇంప్లిమెంట్ అవ్వాలి, క్వశ్చన్ తేడా లేకుండా. సో ఎంగేజ్మెంట్ అండి. 7వ అధ్యాయము ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. సీలింగ్ ఎవరో? ఆ స్త్రీ. ఇప్పుడు చూడండి, పోరాటం బాగా కఠినంగా జరగబోతుంది. దీని తర్వాత పోరాటం కఠినంగా జరగబోతుంది. దీని తర్వాత ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే 8 నుంచి 11 వరకు బోర్లండి. 7 బోర్ల తరం. ఇక్కడ సేమ్ టైం పీరియడ్, కానీ రకాల ఇక్కడ హిస్టరీ. ఏం హిస్టరీ? మిలిటరీ హిస్టరీ అండి. ఇక్కడ యుద్ధాల గురించి రాసున్నాయి. మీరు చదివితే ఫుల్గా ఎలాగ నాశనం చేశారు క్రైస్తత్వంనే నాశనం చేసిందండి. మీరు చదివితే అర్థమవుతుంది, హిస్టరీ చదివితే అర్థమవుతుంది. ఎందుకని ఇవన్నీ మనకి ప్రూఫ్, ఎవిడెన్స్గా రాసున్నాయి హిస్టరీ బుక్స్లో.
సో 8వ అధ్యాయంలో మళ్ళీ యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. యేసుక్రీస్తు ఇప్పుడు మీరు ఇది చదివితే యాక్చువల్గా సింపుల్గా చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి. ఫస్ట్ 8వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదివితే మనకు టైం లేదు ఇప్పుడు చదవటానికి, ఎందుకంటే ఇంకా కొంచెం చాలా చాప్టర్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో ఇక్కడ కానీ హోలీ స్పిరిట్ చదవమని చెప్తుంది. సో ప్లీజ్ రీడ్ అండ్ గీతిక చాప్టర్ 8 8వ అధ్యాయం వచ్చిన 2 నుంచి 5 వరకు చదవండి. 8వ అధ్యాయం రెవల్యూషన్ 2:5. గో ఆన్. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడిను. 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు పరలోకం వెళ్ళి నేను పరిశుద్ధాత్మని పంపిస్తాడని చెప్పాడండి. ఐ విల్ సెండ్ యూ కంఫర్టర్ అని చెప్పాడు డిసైపుల్స్కి. ఈ లోకం మీద ఉన్నప్పుడు చెప్పాడు. వాళ్ళని 40 దినాలు ఉన్నాడండి అప్పర్ రూమ్లో, అందరు కలిసి ఉన్నారు. ఇక్కడ ఇది పెంటికోస్ట్ దినం అండి. పెంటికోస్ట్ దినం అంటే 31వ శతాబ్దం. యేసుక్రీస్తు వెళ్ళిన సంవత్సరంలోనే 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ రావటం, ఇది మంట రావటం పరిశుద్ధాత్మ. ఈ మంట రావాలండి, ఈ మంట మనకు కావాలండి. ఈ మంట మనకు లేకపోతే మనం క్రైస్తవులుగా కరెక్ట్గా జీవించలేమండి. ఏదో క్రైస్తవులు అనే పేరు పెట్టి ఉండటమే కానీ మనం జీవించగలగలేము. ఆ మంట కావాలి మనకి. ఈ పరిశుద్ధాత్మ మంట మనలో ఉండాలి. సో ఇక్కడ ఇది జరుగుతుందండి. ఈ సిచ్యువేషన్ సింపుల్గా మిలిటరీ హిస్టరీ. ఈ 7 బూరలు మిలిటరీ హిస్టరీ, క్రైస్తవత్వంలో ఎలాగ హింసించబడ్డారో. సో ఇక్కడ యేసుక్రీస్తు సింపుల్గా ఈ బ్రైడ్ గ్రూమ్ ఏం చేస్తున్నాడంటే ఈ టైం పీరియడ్లో ఆయన ఎంగేజ్మెంట్ అయిన స్త్రీని ప్రొటెక్ట్ చేస్తున్నాడండి, కాపాడుతున్నాడండి. ఈ టైంలో కాపాడుతున్నాడు. మీరు హిస్టరీ అంతా చూస్తే ఎవరైతే నీతిమంతులుగా విజాయితీగా కొంతమంది ఉన్నారో వాళ్ళని దేవుడు కాపాడండి. కొంతమందిని చంపారు, బట్ కొంతమందిని దేవుడు కాపాడాడండి. ఈ ఎల్లకాలం జరుగుతూనే ఉన్నది. యేసుక్రీస్తు వచ్చేంతవరకు ఆ కాపుదల దేవుడు ఇస్తాడు. సింపుల్గా మనం నేర్చుకోగలిగిన లెసన్ ఇది. ఈ 7 బూరల టైం పీరియడ్లో. సో 7 బూరలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు 7 బూరలు. సో దాని తర్వాత ఏముందండి? 12వ అధ్యాయం. 12వ అధ్యాయం మధ్యలో ఉందండి. రెవల్యూషన్ 22 చాప్టర్లు. 12వ అధ్యాయంకి వచ్చాం మనం, అంటే మధ్యకి వచ్చాం. ఈ టైంలో మనం జీవించే టైంలో ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. ఇది మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. 2021 సంవత్సరం ఇది మనం జీవించే టైం. ఇది స్టార్టింగ్ పీరియడ్ రెవల్యూషన్ 12వ అధ్యాయంలో. అంటే ఇప్పుడు ఎవరు ఎంట్రీ చేస్తున్నారండి? ఈ ప్రేమ కథలో ఎవరు ఎంట్రీ వస్తున్నారు? సాతాన్ ఎంట్రీ వస్తున్నాడు ఇక్కడ. డైరెక్ట్గా సాతాన్ ఎంట్రీ వస్తుందంటే సాతాను అటాక్ చేస్తున్నాడు. మీరు ఈ చాప్టర్ అంతా చదివితే సాతాన్ అటాక్ చేస్తున్నాడు ఎవరిని? ఈ ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ మీద యుద్ధం చేయటానికి వస్తున్నాడని రాస్తుంది. మీరు చదివితే గీతిక ప్లీజ్ చదవండి. రెవల్యూషన్ 12:17 వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. చూసారండి?
సో ఎవరి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు? అక్కడ సంఘం రాసుంది, స్త్రీ కూడా రాసుంది. ఆ సంఘాన్ని ఇడిసిపెట్టి పక్కన పెట్టి ఎవరైతే 10 ఆజ్ఞలు ఆచరిస్తున్నారో, యేసుక్రీస్తు సాక్ష్యం ఉన్నదో వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఇది ఎంగేజ్మెంట్, ఈ సీల్, ముద్ర, సబ్బాత్ దినం ఉన్న ముద్ర ఉన్న వాళ్ళు, అంటే 10 ఆజ్ఞలు మొత్తం ఆచరించుతున్న వాళ్ళు ఏమట యుద్ధం చేయడానికి వెళ్తున్నాడని రాస్తుందండి. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అండి మనకి. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ మనం జీవిస్తున్నాం, 13వ అధ్యాయంలో మనం జీవిస్తున్నాం. కొంచెం మీ ఫోన్లన్నీ టచ్ చేయబాకండి, కొంతమంది మైక్స్ ఆన్ అవుతున్నాయి. ఈ 13వ అధ్యాయంలో జరగబోతుంది మన టైంలో. అక్కడ ఏమేమి రాస్తున్నాయి అన్నీ జరగబోతున్నాయి. ఇప్పుడు సాతాను ఏం చేశాడు? ఆయన చేసినప్పుడు 12 అధ్యాయంలో చూసాము. అక్కడ మీరు ఆ చాప్టర్ అంతా చదివితే మీరు ఏం చూస్తారంటే, ఈ స్త్రీ, ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ, లేదు నీ ఏమంటారు, నేను రాను, నా యేసుక్రీస్తు గురించి నేను వెయిట్ చేస్తున్నాను, యేసుక్రీస్తు వస్తాడు, నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్తాడు అని రాసున్నది అక్కడ. సో ఈ స్త్రీ ఏం చేసిందంటే పారిపోయింది. ఎక్కడ పారిపోయింది? ఎడారిలోకి పారిపోయింది. అక్కడ రాస్తుంది 12వ అధ్యాయంలో, నేను నీతో రానని. సో సాతాను ఏం చేస్తున్నాడు? నేనేం చేయలేకపోయాను, అందుకే నేను ఏం చేయాలంటే మోసం చేయాలి. అందుకని యేసుక్రీస్తు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మోసపోకండి అని 3 సార్లు రాశాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోసగీయటానికి ఇద్దరిని పంపిస్తున్నాడండి. ఒకళ్ళేమో 13వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదివితే పోపు గురించి రాస్తుందండి. దాని తర్వాత 13వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చదివితే అమెరికా గురించి రాస్తుందండి. వీళ్ళిద్దరు కలిసి మోసం చేసి ప్రజల్ని ఈ స్త్రీ అమ్మట వస్తారండి. సాతాను వచ్చినట్టుగానే ఆ స్త్రీని పక్కన పెట్టి, అంటే క్రైస్తవులందరిని పక్కన పెట్టి ఎవరైతే 10 ఆజ్ఞలు ఆచరిస్తున్నారో వాళ్ళెమ్మట వస్తారండి. రాస్తుందండి 13వ అధ్యాయంలో చదవండి. 17, 16, 15, 16, 17 గీతిగా చదవండి ప్లీజ్. రెవల్యూషన్ 13, 15, 16, 17. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. 16వ వచనం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాస్తులు గాని, అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషి సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. చూసారండి, ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఇంకోసారి ఎప్పుడైనా దేవుడు కృప కలిగి ఉంటే మనం సింపుల్గా ఫుల్గా డీటెయిల్గా స్టడీ చేయొచ్చండి దీని మీద. ఏంటిది, ఈ పేరేంటి, ముద్ర ఏంటి, అన్నీ కలిపి, సంఖ్య ఏంటి, అన్నీ కలిపి. సో ఇక్కడ సాతాను ఆయన చేయలేకపోయాడు కాబట్టి ఆయనతో ఉన్న సంబంధించిన వాళ్ళు ఇద్దరు, పోపు, అమెరికా, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈ 10 ఆజ్ఞలు ఆచరించిన వాళ్ళని, అంటే ఎవరైతే ఎంగేజ్మెంట్ జరిగిందో, ఎవరికైతే ఆ ముద్ర ఉన్నదో, దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క నామ రాసిందో పేరు, ఆలియమట పడ్డారండి. అంటే చంపుతారని రాసింది. మీరు చూశారు కదా, చంపుతారని రాసింది. అంటే ఈ జరగబోతున్నాయండి మనకి. ఇది మనం జీవించే టైంలో ఈ జరగబోయే విశేషాలు. ఇప్పటి నుంచి మనం చదివేది ఈ ప్రేమ కథలో 13వ అధ్యాయంలో ఉన్నాం. ఇక్కడి నుంచి జరగబోయే అన్నీ మనకి జరిగే విశేషాలు మనం చదవబోతున్నాం. దేవుని యొక్క ప్రేమ కథ గురించి చదువుతున్నాం. దేవుని యొక్క ప్రేమ మన మానవుల యొక్క ఎడలో ఉన్న ప్రేమ, ఇది ఎవరు నశించకూడదు అన్న దేవుని ఉద్దేశం. కానీ అందుకనే దేవుని ఎవరైతే విధేయతగా ఉన్నారో, ఎవరికైతే బైబిల్ చదివి
అర్థం చేసుకొని పాటిస్తూ ఆచరిస్తూ ఉన్నారో వేరే వాళ్ళందరికీ చెప్పాలండి. మధ్యలో నేను హోలీ స్పిరిట్ నాకు చెప్పమని చెప్పాడు, అది చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇక్కడ 13 అధ్యాయంలో ఇది జరిగింది. 14 అధ్యాయంలో ఏం జరుగుతుంది? దేవుడు ఎప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇడిచిపెట్టాడండి. దేవుడు పక్కనే ఉంటాడు హెల్ప్ చేయటానికి. మనకి ఎలాగైతే తప్పించుకోవటానికి ఈ దారి అన్ని చూపించడానికి దేవుడు రెడీగా ఉన్నాడండి. సో 14 అధ్యాయంలో దేవుడు 3 దూతలను పంపిస్తున్నాడండి. 3 దూతలను పంపించి ఇది ఈ సాతాను యొక్క ఇద్దరు మోసగించే ప్రజలు వాళ్ళందరి నుంచి ఎలా తప్పించుకోవాలనేది 14 వచనంలో క్లియర్గా రాశాడండి. 14:6-12 వరకు. టైం లేదండి మీరు చదవటానికి. ఇప్పుడు మీరు అది చదువుకొని అర్థం చేసుకోండి, మీకు ఒకవేళ తెలియకపోతే. దేవుని యొక్క ఆఖరి ప్రేమ కథలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. 14 అధ్యాయం 6వ వచనం నుంచి 12వ అధ్యాయం వరకు, 12వ వచనం వరకు సింపుల్గా ఎలాగ తప్పించుకోవాలి. ఇది మన జీవిత కాలం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మనం ఎలా తప్పించుకోవాలి, మానవత్వం ఎలా తప్పించుకోవాలి. ఉట్టి క్రైస్తవులే కాదు, ఎందుకంటే ఇది లోకం అంతటి గురించి రాస్తుంది. మీరు చదివితే 6వ వచనం 7వ వచనంలో చదివితే ఇది మొత్తం లోకం అంత ప్రజల గురించి రాస్తుంది. క్రైస్తవులు లేకపోతే ఒక్క సంఘం సెవెంత్ డే అడ్వెంటిస్టుల గురించి రాసలేదు, లేకపోతే ప్రొటెస్టెంట్ల గురించి రాసలేదు. ఇది మానవుల గురించి రాస్తుందండి, క్రైస్తవుల గురించి రాసలేదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఎవరు నశించకూడదు అని దేవుడికి ఉద్దేశం. అంటే గని మానవుల మీద డిపెండ్ అవుతున్నాడండి. మానవులు ఆయన ఎలాగా చూపిస్తున్నారు, టెస్ట్ మనీ విట్నెస్ కావాలండి. ప్రజలు బయట చూసేవాళ్ళు దేవుణ్ణి క్రైస్తవులను చూసినప్పుడు క్రైస్తవులుగా చూసినప్పుడు ఏం చూడాలండి? క్రీస్తుని చూడాలండి. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసే శాస్త్రాలు అన్నిటిలో. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం. 1 Corinthians 10:31, 1 Corinthians 10:31. టైం లేదు చదవటానికి, మీరు రాసుకొని గుర్తుపెట్టుకొని ఇవన్నీ చూడటానికి. సో ఇక్కడ ఈ 3 దూతలు వర్తమానం తీసుకొని వచ్చి చెప్తున్నాడండి. ఈ మృగము, ఈ అమెరికా వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి. మొదటి మృగం రెవల్యూషన్ 13 మొదటి మృగం, 13 రెండో మృగం, వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి. సాతాను ఈ 3 ట్రినిటీ, ఈ ముగ్గురి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలన్నది దేవుడు చెప్తున్నాడండి సింపుల్గా. మానవులకి, క్రైస్తవులకు కాదు, మానవులకి. సో దీని తర్వాత మీరు చూస్తే, మీరు ఇంకా దాని సగంలో చూస్తే 13, 14 వచ్చాం. 13, 14 నుంచి చూస్తే యేసుక్రీస్తు రెండో రాకడ గురించి రాసిందండి. అంటే ఎవరైతే ఈ శ్రమకాలం 14, 6 నుంచి 12 వచనాలలో నుంచి నీతి నిజాయితీగా దేవుని ఆచరిస్తా, ఆజ్ఞలు పాటిస్తా అని సాక్ష్యం ఉంచుకుంటా జీవిస్తారో వాళ్ళకి యేసుక్రీస్తు వస్తున్నాడని రాస్తుంది అక్కడ. మీరు చదివితే అది చదవండి ప్లీజ్ గీతిగా. రెవల్యూషన్ 14, 14, 13, 14 వచనాలు. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోకుమని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. థ్యాంక్ యూ. సో అది యేసుక్రీస్తు రెండో రాకడండి. కానీ అది రాకముందు ఇంకా చాలా ఉన్నాయండి. అంటే అది ప్రామిస్ అండి. ఇది ప్రామిస్ దేవుడు ఇస్తున్నాడు. ఎవరైతే ఈ మృగం నుంచి తప్పించుకోగలరో, రెవల్యూషన్ 13లో ఉన్న మృగాల దగ్గర నుంచి తప్పించుకొని దేవుడిని నమ్మకంగా ఆచరిస్తారో వాళ్ళ కోసం నేను వస్తున్నానని ప్రామిస్ ఇచ్చాడు అక్కడ. కానీ ఇంకా జరగబోతున్నాయండి విశేషాలు, అవి మనం చూడబోతున్నాం. రెవల్యూషన్ 15వ వచనంలో మళ్ళీ యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ పెండ్లి కుమారుడు మళ్ళీ తండ్రితో కలిసి డిస్కషన్ అండి. 15వ అధ్యాయం చదవండి. 15వ అధ్యాయంలో ఫుల్ డిస్కషన్ అండి. థ్రోన్ రూమ్ ఎక్కడ, ఇప్పుడు ఇది అతి పరిశుద్ధ స్థలంలో జరుగుతుంది. థ్రోన్ రూమ్లో
దేవుని యొక్క సింహాసనం దగ్గర ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది 15వ అధ్యాయంలో ఏమి చేయాలని. వీళ్ళు అంతా నా పెండ్లి కుమార్తె మీద ఎగబడుతున్నారు, చంపాలని చూస్తున్నారు, ఏం చేద్దామని. ఇప్పుడు 15వ అధ్యాయంలో డిస్కషన్. దాని తర్వాత 16వ అధ్యాయంలో మీరు చూస్తే ఏం జరుగుతుందంటే పనిష్మెంట్. దేవుడు జడ్జిమెంట్ పాస్ చేస్తున్నాడు. ఈ యేసుక్రీస్తు అంటే పెండ్లి కుమారుడు, నువ్వు నా ప్రియురాల మీద నువ్వు యుద్ధం చేస్తున్నావు, నిన్ను చూస్తాను, ఇదిగో నీకని పనిష్మెంట్. తెగలండి, 7 తెగలు దేవుడు పంపిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరి మీద పడతాయండి? చాలా సింపుల్గా దేవుడు క్లియర్గా రాశాడండి. 16వ అధ్యాయం 2వ వచనం, ప్లీజ్ చదవండి గీతిక. 16వ అధ్యాయం 2వ వచనం, ఎవరి మీద ఈ తెగులు వస్తాయో క్లియర్గా దేవుడు చెప్తున్నాడండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయి వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. చూసారండి, ఇది ఎవరైతే దేవుని యొక్క ముద్ర ఉండదో, తక్కిన వాళ్ళందరికీ మృగం యొక్క ముద్ర ఉంటుంది. వాళ్ళు ఆశించినా ఆశించకపోయినా, కోరినా కోరకపోయినా, ఏమైనా సరే. అందుకనే 10 ఆజ్ఞలు ఆచరించడం అధిక ఇంపార్టెంట్ అండి, ఎక్స్ట్రీమ్. పరలోకం వెళ్ళాలని అనుకున్న క్రైస్తవుడు 10 ఆజ్ఞలు ఆచరించకపోతే దేవుని యొక్క ముద్ర ఉండదు. దేవుని యొక్క ముద్ర లేకపోతే 3వ ఛాన్స్ లేదండి. దేవుని యొక్క ముద్ర లేకపోతే మృగం యొక్క ముద్ర ఉంటుందండి. సింపుల్. వేరే 3వ భాగం లేదండి, 2 భాగాలే. దేవుడు నమ్ముకొని ఆజ్ఞలు ఆచరించేవాళ్ళు వేరే వాళ్ళు. సో దేవుని యొక్క ముద్ర ఉంటుంది, లేకపోతే మృగం యొక్క ముద్ర ఉంటుంది. సో ఎవరికైతే మృగం యొక్క ముద్ర ఉంటుందో వాళ్ళ మీద తెగులు పడతాయండి. ఈ 7 తెగులు గంభీరమైన తెగులు, సింపుల్ కాదండి. ఆ తెగులన్నీ చదవటానికి అసలు సింపుల్గా ఒక టైం ఫుల్ సెషన్ అవుద్ది ఆ తెగులన్నీ చదవటానికి, అర్థం చేసుకుంటానికి. ఈ లిటరల్గా జరుగుతాయండి. ఈజిప్ట్లో ఎలాగైతే తెగులు జరిగినాయో అలాగే జరుగుతాయండి. మళ్ళీ ఈజిప్ట్లో 10 తెగులు వచ్చినాయి, ఇక్కడ 7 వచ్చినాయి. అక్కడ 10 ఎందుకు వచ్చినాయి అది డీటెయిల్గా చదివితే మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏమి జరిగిందో అలాగే జరుగుద్దండి మళ్ళీ. సింపుల్గా దేవుడు మనకి ఎగ్జాంపుల్స్కి ఇచ్చాడు, మనకి ఇక్కడేమో లిటరల్గా చెప్తున్నాడు ఇది జరగబోతుంది. ఎవరైతే మృగం యొక్క ముద్ర ఉంటుందో వాళ్ళ మీద తెగులు పడుతుంది. అంటే పెండ్లి కుమారుడు, నా స్త్రీ మీద మీరు అందరు ఎగబడుతున్నారు, ఇప్పుడు మీ మీద నేను పనిష్మెంట్ ఇస్తున్నాడని దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడండి డైరెక్ట్. ఇది దేవుని యొక్క పనిష్మెంట్. మరణం వేరే, అది తర్వాత సెకండ్ పనిష్మెంట్. ఎవరికైతే దేవుని యొక్క ముద్ర ఉండదో, మృగం యొక్క ముద్ర ఆటోమేటిక్గా వస్తుందో వాళ్ళకి 2 పనిష్మెంట్లు అండి. లిటరల్గా పనిష్మెంట్ ఇది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ పనిష్మెంట్ ఉంటుంది, మంటలో కాల్చివేయబడతారు. అందుకనే దేవునికి నమ్మకంగా నీతి నిజాయితీగా ఉండాలిగా, క్రైస్తవుడిగా ఉండాలనుకున్న వాళ్ళు. ఏదో నామకే వాస్తే క్రిస్టియన్ కాదండి. ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుందండి? 17వ అధ్యాయంలో ఇంకొక స్త్రీ వస్తుందండి. ఇది సేమ్ రోమన్ క్యాథలిక్ సంఘం ప్రజల గురించి చెప్పట్లేదండి, ఇది సిస్టమ్ గురించి చెప్తున్నాం. రోమన్ క్యాథలిక్ చర్చ్లో చాలా దేవునికి విధేయతగా ఉన్న సంఘస్థులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడలేదండి. ఆ సిస్టము, ఆ సంఘము, ఆ సిస్టమ్ ఎలా చేస్తున్నారో పైన ఉన్న వాళ్ళ గురించి, అండ్ పోపులు చేసే విశేషాల గురించి మాట్లాడుతున్నాం మనం. పోపులకి తెలుసు ఇవన్నీ విశేషాలు, కానీ సంఘస్థులకి చెప్పరండి. ఎందుకంటే సాతాను చెప్పనీయడండి, ఎందుకంటే వాళ్ళు సాతానుతో పాటు పనిచేస్తున్నాడు. రెవల్యూషన్ 13:2 క్లియర్గా రాస్తుంది. రెవల్యూషన్ 13:2 క్లియర్గా రాస్తుంది. సాతాను అధికారం ఇచ్చాడండి పోపులు. కానీ నేను చెప్పే మాటలు కాదండి, బైబిల్ చెప్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ సంఘం మళ్ళీ ఇంకో స్త్రీ కింద వచ్చి, నువ్వు ఈ పెండ్లి కుమార్తె వెళ్ళిన అవసరం లేదు, నాతో రా అని రాస్తుందండి. 17వ అధ్యాయం చదివితే నాతో రా అని చెప్తుందండి. వ్యభిచారి కింద లెక్క ఈ సంఘం ఇక్కడ 17వ అధ్యాయంలో. సో హమ్ తుమ్ ఆర్ ఓ ఇక్కడ ప్లే వచ్చిందండి. ఓ ఈ
బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ పురుషుడు ఈ స్త్రీ మధ్యన ఇంకొక అమ్మ వచ్చి నాతో రా అని చెప్తున్నాను. 18వ వచనం అందులో ఏం జరుగుతుందండి? ఈ పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు చూస్తున్నాడండి ఇవన్నీ, పరలోకంలో నుండి చూస్తున్నాడు కింద ఏం జరుగుతుందని. నువ్వు నా స్త్రీ అమ్మటి వెళ్ళి నేను కాదు, నువ్వు నాతో యేసుక్రీస్తు వెళ్ళొద్దు అంటే పెండ్లి కుమారుతో వెళ్ళబాకు, నాతో రా నువ్వు చెప్తావు అని చెప్పి ఇక్కడ డిస్ట్రాయ్, ఫినిష్, ఖతం అండి హిందీలో. అంటే నాశనం చేస్తాడండి ఈ సంఘ సిస్టమ్ని కంప్లీట్గా నాశనం చేసి పడేస్తాడండి. 18వ వచనం అది. ఈ స్త్రీని, వ్యభిచారి స్త్రీని కంప్లీట్గా నాశనం చేసి తీసివేయబడతాడండి. 18వ వచనం అది. ఇవన్నీ మనకి జరగబోయే ఫ్యూచర్ ఈవెంట్స్ అండి. బై ద వే, తెగులు ఎంత టైంలో వస్తాయో తెలుసా అండి? తెగులు 1 సంవత్సరంలో వస్తాయండి. మీరు అది చదవచ్చు. మీకు కావాలంటే సింపుల్గా ఒక వచనం చదువు గీతిక, ప్లీజ్ రీడ్ రెవల్యూషన్ 18:8. రెవల్యూషన్ 18:8. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్చుచున్న దేవుడనే ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. సింపుల్ అండి. 1 సంవత్సరం అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు సింహాసనం నుంచి లెగిశాడో అంటే తీర్పు అయిపోయింది, లోక ప్రజలందరికీ తీర్పు జరిగిపోయింది, అందరూ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారండి. యేసుక్రీస్తుని పాటించి ఆచరించి 10 ఆజ్ఞలు ఆచరించి ఆయన సాక్ష్యం ఉండి జీవిస్తున్నారో, ఎవరైతే కాకుండా ఉంటారో అన్నీ డివైడ్ అయిపోయినాయండి. ముద్ర వేయబడిందండి. యేసుక్రీస్తు ముద్ర, సీల్ ఆఫ్ గాడ్, మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఇంగ్లీష్లో టర్మ్స్ అండి. మృగ ముద్ర కోరుకున్నారు, కొంతమందికి దొరికింది. సో ఈ రెండు అన్ని లోకం అందరూ బ్రతుకున్న వాళ్ళందరూ ఈ డిసిషన్ తీసుకున్నా కానీ యేసుక్రీస్తు లెగిస్తాడండి. తెగులు వస్తాయండి 1 సంవత్సరంలో. దాని తర్వాత 1 సంవత్సరంలో యేసుక్రీస్తు వస్తాడండి. అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యేసుక్రీస్తు నా జీవితంలో వస్తున్నాడండి. మరణం వేరే రకంగా వస్తే కాదు, నేను ముసలోనే చనిపోనండి, దానికి ముందు యేసుక్రీస్తు వస్తాడండి. సో 19వ అధ్యాయం మనం ముగించుకుందాం. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వస్తున్నాడండి. రెండో రాకడ అంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు. వివాహం జరుగుతుంది, పెండ్లి జరుగుతుంది, వివాహం 19వ అధ్యాయంలో వివాహం జరుగుతుంది. మళ్ళీ వివాహం అవ్వగానే ఏమవుతుందండి? జనరల్గా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు వెళ్ళిన వాళ్ళు, పెళ్ళిళ్ళు చూసిన వాళ్ళు ఏం జరుగుతుందండి? వివాహం అవ్వగానే దాని తర్వాత రిసెప్షన్ అంటే విందు. అసలు భోజనం కరెక్ట్గా పెట్టకపోతే ప్రజలు చెప్పే మాటలు ఏంటండి? అసలు పెళ్ళే జరగలేదు సరిగ్గాని. ఆ భోజనం కరెక్ట్గా ఉండాలి, భోజనం కరెక్ట్ లేకపోతే పెళ్ళి కరెక్ట్ జరగలేదంట. ఇది ప్రజలు చెప్పే మాటలు చెప్తున్నాను మీకు. కానీ ఇక్కడ 19వ అధ్యాయంలో మీకు పెళ్లి జరుగుతుందండి. పెళ్లి కుమారు వస్తున్నాడు, యేసుక్రీస్తు రెండో రాకడ. ఇది పెళ్లి జరుగుతుంది, విందు కూడా జరుగుతుంది. ఒక బల్ల అంటండి, ఒక బల్ల. మీరు పెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎలన్ వైట్ రాసిన పుస్తకాలు చదివితే ఒక టేబుల్ అంటండి, ఒక్కటే బల్ల. ఇప్పుడు మామూలు పెళ్ళిళ్ళకి వెళ్తే మీరు భోజనం పెడతా ఉంటారు, వెనకాల నుంచొని ఉంటారు, మీరు తొందరగా తినాలి, వాళ్ళు లెగిసి మళ్ళీ వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు లెగ్గానే. దాని తర్వాత ఇంకొక వాళ్ళు కూర్చోగానే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ వెనకాల నుంచుంటారు. అలా కాదండి, ఈ పెళ్లి విందులో అందరూ కూర్చుంటారండి ఒకటే టేబుల్లో. మళ్ళీ ఆ టైంకి మన కళ్ళు ఫుల్గా బ్రైట్గా కనపడతాయండి. ఎందుకంటే కూర్చున్న వాళ్ళు అందరూ కనపడతారంటండి. అంత టేబుల్, ఇంత కోట్లాది మంది కూర్చుంటారు ఒక టేబుల్ మీద, అందరూ చూసుకుంటారు. ఎంత ఎక్సైట్మెంట్ అండి, ఎంత ఎక్సైట్మెంట్ కలిగించింది. నా 20వ అధ్యాయం సింపుల్ అండి. పెళ్ళి అయిన తర్వాత, విందు అయిన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా హనీమూన్కి వెళ్తారండి. ఇది జరిగే విశేషాలు, లోకం మీద జరిగే విశేషాలు. హనీమూన్కి వెళ్తారు. సో ఇక్కడ హనీమూన్ అండి, 1000 సంవత్సరాల హనీమూన్ పరలోకంలో. జనరల్గా హనీమూన్కి ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడికో వెళ్తారండి. ఇండియాలో అయితే ఎక్కడ ఊటీయో, కొడైకెనాల్లో, సిమ్లా ఎక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ హనీమూన్ పరలోకం అండి.
1000 సంవత్సరాలు 20 అధ్యాయం, దట్స్ చాప్టర్ నెంబర్ 20, 20 అధ్యాయంలో హనీమూన్. దాని తర్వాత ఇంక 2 అధ్యాయాలు ఉన్నాయి, ముగించుకుందామండి. సో 21 వచనంలో పెండ్లి సీన్లో, భూమి మీద మన పెండ్లి సీన్లో హనీమూన్ అయిపోయిన తర్వాత పెండ్లి కుమారుడు అంటే పెండ్లి కుమారుడు కాడు, భార్యాభర్తలు కలిసి వచ్చి ఇల్లు కట్టుకుంటాడండి. ఆ భర్త ఇల్లు రెడీ చేసి పెట్టాలి భార్య కోసం. పెళ్ళి అవ్వకముందే చేసుకొని రెడీ పెట్టుకోవాలి, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత, హనీమూన్ అయిన తర్వాత ఆ ఇంటికి రావాలి. సో ఆ కొత్త ఇంట్లోకి వెళ్తారండి భార్యాభర్తలు ఇద్దరు నివసించడానికి. సో యేసుక్రీస్తు మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత వచ్చి భూమిని అంతా కాల్చివేసి, దాంతోపాటు ఎవరైతే పరలోకం వెళ్ళలేదో వాళ్ళందరూ లేవబెత్తి వాళ్ళందరూ కాల్చివేసి, మొత్తం భూమి అంతా కాల్చేసి కొత్త భూమి, న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్, కొత్త భూమి సృష్టించుతాడండి 22 అధ్యాయంలో ఎల్లకాలం జీవించడానికి. మళ్ళీ పాపం రాదు, మళ్ళీ ఈ కొట్లాటలు, ఈ జబ్బులు, కరోనా వైరస్ ఏమి ఉండవండి, ఎల్లకాలం జీవిస్తాం. అది 22 అధ్యాయం. ఇది దేవుని యొక్క ప్రేమ కథ అండి. సింపుల్గా మీకు చెప్పాలంటే, ఎవరైతే వెళతారో ఈ ప్రేమ కథలో పెండ్లి కుమారుతో పాటు 10 ఆజ్ఞలు ఆచరించాలండి. ఆయన యొక్క సాక్ష్యం ఉండాలని మన జీవితంలో. దేవుని కృప మనందరితో ఉండును గాక.